వెల్కమ్ టు హెల్ప్ లైన్. చాలామంది కుటుంబాల్లో పెద్దవాళ్ళు గతించిన తర్వాత ఆ ఆస్తుల గురించి రకరకాల తగాదాలు మొదలవుతూ ఉంటాయి. అయితే కొందరు విషయాల్లో వీలునామాలు అనేవి రాసుకుని ఉంటారు, కొందరు విషయాలు ఈ వీలునామాలు ఉండకుండా కూడా ఆస్తి అనేది సక్సెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెందుతుంది. అయితే కొన్ని పరిస్థితుల్లో ఇది ఎంత కోర్టులకు వెళ్ళినా కానీ కొన్ని తేలని సమస్యలు కూడా ఉంటుంటాయి. అసలు వీలునామా ఎందుకు రాయాలి, ఎవరు ఎవరికి రాయొచ్చు, అసలు కోర్ట్స్ ఏం చెప్తున్నాయి, అంటే ఈ లా ఏం చెప్తోంది ఈ ఆస్తులకు సంబంధించి అనేది ఈరోజు చర్చిస్తున్నాం. మీరు కూడా దీనికి సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే మాట్లాడచ్చు. మనతో పాటు అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ రమ్యకుమారి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే రమ్యకుమారి గారు, ఇప్పుడు వీలునామా అనేది ఎవరికి రాయొచ్చు, చట్టంలో కంపల్సరీగా వీలునామా రాయాలని ఉందా? ఒక వ్యక్తి తన మరణం తరువాత తనకి సంబంధించిన స్థిర చరాస్తులు ఏమన్నా కానీ తనకి నచ్చిన వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటే కనుక వీలునామా రాయొచ్చు. యాజ్ పర్ యాక్ట్ ప్రకారం వీలునామా ఈజ్ నాట్ కంపల్సరీ. అంటే ఖచ్చితంగా విల్లు రాస్తేనే ప్రాపర్టీస్ షేరింగ్ జరుగుతుంది అనేది ఎక్కడా లేదు. వీలునామా అనేది వాళ్ళ స్వచ్ఛందంగా రాసుకునేది. రేపటి రోజు ఇందాక మీరు చెప్పినట్లుగా కొంత ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఆ ప్రాపర్టీస్ ఎవరైతే ఉంటాయో ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎవరెవరికి తన ఇష్టపూర్వకంగా ఎవరికి రాయాలి అనే దాని మీద కొంత డెసిషన్ తీసేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో వీళ్ళకి కాకుండా కొన్ని ఆధ్యాత్మిక విషయాల్లో దాని మీద ఇంపార్టెన్సీ ఉండడం వల్ల, బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఇంట్రెస్ట్ వల్ల స్వచ్ఛంద సంస్థలకి కానీ దేవాలయాలకు కానీ రాయడం జరుగుతుంది. ఇన్ కేసు వీళ్ళు చనిపోయిన తర్వాత పిల్లలు అట్లా ఇవ్వకపోవచ్చు. సో వాళ్ళ ఏదైతే కష్టపడి సంపాదించుకున్న ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో స్వార్జితం, దాన్ని మరణం తదనంతరం తర్వాత కొంత స్వచ్ఛంద సంస్థలకు కానీ దేవాలయాలకు కానీ ఇట్లా కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది వీలునామా రాయడం వల్ల. నెక్స్ట్ కొన్ని సందర్భాల్లో కొంతమంది పిల్లలకి, అంటే కొడుకులకే రాయాలని కొంతమంది అనుకుంటారు, కొంతమంది కూతుర్లకే రాయాలి. ఏ కూతురు అయితే నన్ను చూస్తుందో ఆ చూసిన కూతురికే నా ప్రాపర్టీ ఏదైతే ఉందో తనకి చెందాలి అని. సో ఇట్లా స్వార్జితం ఎవరైతే వాళ్ళ పేరు మీద ఉంటుందో ఆ ప్రాపర్టీని వీలునామాగా రాసుకోవడం వల్ల ఈ లీగల్ హెయిర్స్, ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ప్రకారం ఉన్న లీగల్ హెయిర్స్ ఎవరైతే ఉన్నారో యాజ్ పర్ రూల్ ప్రకారం కొడుకులు కూతుళ్ళు ఇట్లా వస్తారు. సో వీళ్ళందరికీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా తనకి ఇష్టమైన వ్యక్తులకే, వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులకే రాసుకునే అవకాశం వీలునామా ద్వారా ఉంటుంది. చట్ట ప్రకారం దీనికి ఏం కంపల్సరీగా వీలునామా రాయాలి, రాస్తేనే ప్రాపర్టీస్ ఇదవుతాయని లేదు. కొంతమంది వాళ్ళ ఇష్టం ప్రకారం వీలునామా రాసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే మేడం, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే వీలునామా రాస్తారు సరే, అంటే ఇప్పుడు వాళ్ళ కొడుకులకు కానీ కూతుర్లకు కానీ కాకుండా సగం ఆస్తునో లేదంటే పూర్తి ఆస్తునో ఏదైనా ఏ స్వచ్ఛంద సంస్థలకో లేదంటే అనాథాశ్రమాలకి ఇన్ కేసు వాళ్ళు రాయాలనుకుంటే ఇప్పుడు వీలునామా రాసేసిన తర్వాత ఆ పత్రాలని ముందుగానే వాళ్ళకి ఇచ్చేయాల్సి ఉంటుందా? అవి ఎక్కడ పెడతారు? యాక్చువల్గా ఇక్కడ రెండు పద్ధతులు ఉన్నాయండి. వీలునామా అనేది వాళ్ళు రాసిన తర్వాత ఒకవేళ వీళ్ళు ఎవరికి రాయకపోతే ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ప్రకారం వారసులకే ప్రాపర్టీ షేర్ ఈక్వల్ ఏదైతే ఉంటుందో ఆ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటుంది 3 ప్రకారం. రిమైనింగ్ వీళ్ళు స్వచ్ఛందంగా వేరే వాళ్ళకి ఇవ్వాలి అంటే వాళ్ళ లీగల్ హెయిర్స్ కాదు. ఇప్పుడు మనం చెప్పుకున్న స్వచ్ఛంద సంస్థలు కానీ ఏ దేవాదాయ శాఖ వాళ్ళు కానీ దేవాలయాలు కానీ వీళ్ళందరూ వాళ్ళకి ఏదైనా రాసిస్తేనే ఎవిడెన్స్ పరంగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి వీలునామా అనేది వీళ్ళు చనిపోయిన తర్వాతే ఎగ్జిక్యూట్ చేయడానికి ఉంటుంది. కాబట్టి వీళ్ళ మానసిక శాంతి కోసమని లేదా వీళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది, ఫ్రెండ్షిప్ రిలేషన్ వల్ల కానీ ఇంకేదైనా సందర్భంలో వీళ్ళ కోసం అని చెప్పి వీలునామా రాయడం జరుగుతుంది. ఆ వీలునామా రాసిన పత్రాలు ఏవైతే ఉన్నాయో రిజిస్టర్ ఆఫీస్లో కనుక సీల్డ్ కవర్లో భద్రపరుచుకుని త్రూ రిజిస్ట్రేషన్ ద్వారా చేయించుకుంటే కనుక అవి బయటికి రావు. ఈ ఎవరైతే వీలునామా రాసిన వ్యక్తి చనిపోవడం జరుగుతుందో ఆ చనిపోయిన డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన తర్వాత అందులో ఏం రాస్తుంది అనేది అప్పుడు బయటకు వస్తుంది. ఎందుకంటే ముందే తెలియడం వల్ల వారసులతో ప్రాబ్లం ఉండొచ్చు. అరే ఇదంతా ఎవరో బయట వాళ్ళకి రాసేసింది, ఈవిని చూసేదేముంది, ఇతన్ని చూసేదేముంది అని ముందుగానే గొడవలు స్టార్ట్ అవుతాయి. సో వీలునామా ఎప్పుడు కూడా బయటికి రాదు విషయం ఏం రాస్తున్నాం అనేది. కొన్ని సందర్భాల్లో ఎగ్జిక్యూటర్ని కూడా అపాయింట్ చేసుకుంటారు. అంటే అడ్వకేట్ దగ్గర, లేదా ఫ్యామిలీ అడ్వకేట్స్ ఉంటే అడ్వకేట్స్ దగ్గర కానీ లేదా నమ్మకస్తులు ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళని ఎగ్జిక్యూటర్ కింద అపాయింట్ చేసుకుంటూ ఆ పాయింట్ కూడా వీలునామాలో రాయడం జరుగుతుంది. పలానా వ్యక్తిని నేను ఎగ్జిక్యూటర్గా అపాయింట్ చేసుకుంటాను, నా మరణాంతరం ఈ వీలునామా నా ఇష్ట ప్రకారం నేను ఏదైతే పద్ధతుల ప్రకారం రాశానో దాని ప్రకారం అంత షేరింగ్ అవ్వాలి అనే విధంగా వాళ్ళు రాసి ఎగ్జిక్యూటర్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సందర్భంలో వీలునామా అనేది వీళ్ళ దగ్గరే ఉంటుంది. ఒరిజినల్ కాపీ అనేది రిజిస్టర్ ఆఫీస్లో ఉంటే ఒరిజినల్ కాపీ అక్కడ రిజిస్టర్ చేసి లాకర్లో భద్రపరచడం అనేది జరుగుతుంది. వీళ్ళ దగ్గరే ఉన్నట్లయితే ఒరిజినల్ కాపీ వీళ్ళ దగ్గర ఉంటుంది. ఎగ్జిక్యూటర్ దగ్గర పెట్టినట్లయితే ఎగ్జిక్యూటర్ దగ్గర ఉంటుంది. వీళ్ళ దగ్గర జిరాక్స్ కానీ ఏదన్నా అట్లా ఉంచుకుంటుంటారు. ఓకే మ్యామ్, కాల్స్ రెడీగా ఉన్నాయి, కాల్ తీసుకుందాం. హలో 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 నమస్కారం మేడం. నమస్తే, మీ పేరు చెప్పండి. హరిబాబు మేడం. ఓకే చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లమ్? రమ్యకుమారి గారితో మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం ఏంటో చెప్పండి కంటిన్యూస్గా.
మేడం మేము పొలం తీసుకున్నాము, ఆ పొలానికి దారి లేదంటున్నారు. మరి ఆ దారి మాకు పక్కన చూపించలేకున్నారు పక్కన వాళ్ళు. మీకు రిజిస్ట్రేషన్ చేసిన సరిహద్దుల్లో ఉంటుంది కదండి, కంపల్సరీ ప్రతి పొలానికి కూడా గట్టు ఏదైతే ఉందో ఆ సరిహద్దుల్లోనూ దానికి వెళ్ళడానికి వే కూడా కంపల్సరీ వదలాలి. ఇన్ కేసు మిడిల్లో కొనుక్కున్నట్లయితే ఆ దారి ఏదైతే ఉంటుందో అది ఎంఆర్ఓ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూపించాలండి మీకు ఖచ్చితంగా. కొంతమంది అబ్జెక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఆ ఎంఆర్ఓ దగ్గర సర్వేయర్ చేత ఒకసారి సర్వే రిపోర్ట్ వేయించుకోండి. సర్వే రిపోర్ట్ వేయించుకోవడం వల్ల మీకు ఆ వే ఎక్కడి నుంచి వస్తుంది అనే దాని మీద ఖచ్చితంగా వాళ్ళ రిమైనింగ్ దారి నుంచి వచ్చే కంటిన్యూస్లో ఆ ప్రాపర్టీ నుంచి ఎవరిదైతే పొలం ఉందో దారి మధ్యలో వాళ్ళ దగ్గర నుంచి ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా ఎంఆర్ఓ ఎవరైతే ఉంటారో సర్వేయర్ ఎవరైతే ఉంటారో అది డిక్లేర్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు ఆ ప్రాబ్లం మీరు అప్లై చేసిన తర్వాత కూడా వాళ్ళు మీకు ఫేవర్గా చేయలేదు అంటే మీరు లోక్ అదాలత్లో పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. ఈ ఎంఆర్ఓ వాళ్ళు విఆర్ఓ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సర్వేయర్స్ మీకు ప్రాపర్గా వర్క్ కంప్లీట్ చేసి ఇవ్వలేదు అనే దాని మీద మీరు వాళ్ళ మీద ఒక కంప్లైంట్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, మరొక కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే, మీ పేరు చెప్పండి. చెప్పండి చెప్పండి సార్, చెప్పండి. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి. మాది ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది మేడం. మా మిస్సెస్ మాకు 2010 మ్యారేజ్ అయింది. అయితే ఆమె మా మధ్య 4 months ఉంటుంది. 4 months తర్వాత మా మధ్య కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చినాయి. ఆమె నాకు తెలియకుండా ఆమె వచ్చినట్టు నాకు చెప్పకుండా వెళ్ళిపోవటం, వాళ్ళ ఇంట్లో సంవత్సరాలు ఉండటం. అదేందని వాళ్ళ ఫాదర్ని అడిగితే మా అమ్మాయి నేను ఎక్కడికైనా పంపించుకుంటా, నా ఇష్టం అది అని చెప్పి ఇక్కడ హైదరాబాద్ లో పుస్తకాల్లో ఒక 2 ఏళ్ళు హాస్టల్లో ఉంచారండి. ఆ రిసిప్ట్ సైడ్ నేను తీసుకున్నాను, వాళ్ళ మంత్లీ పేమెంట్లు అయ్యి అక్కడ ఉన్నట్టు. అయితే ఇప్పుడు ఏంటంటే నేను ఇంత జరిగిన తర్వాత నేను డైవర్స్ చేద్దామని అనుకుంటున్నాను. అయితే వేరే లాయర్ టైం సంప్రదిస్తే మీరు డైవర్స్ చేస్తే ఇప్పుడు వాళ్ళు రావట్లేదు కదా, మీరు మీ దారి మీరు ఉన్నారు, వాళ్ళ దారి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఒక కదిలీయటం ఎందుకు, మీరు ఇట్లా డైవర్స్ వేసి వీళ్ళు డైవర్స్ చేస్తే మీ మీద 498 పెడతారు. మీ మదర్ ఫాదర్ 70 years వచ్చిందండి. మా మదర్ ఫాదర్ షుగర్ ఉంది. పోలీస్ స్టేషన్ లో ఉంటే మళ్ళీ మన మెడిసిన్స్ వాళ్ళు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటే వాళ్ళు ఏదన్నా మూవ్ అయిందా మీరు ఆగండి అది ఇది అంటున్నారండి. వాళ్ళు 1 సంవత్సరాలు పొడిగిస్తా ఉన్నారు. 3 years అయిపోయింది. ఇది నాకు కూడా నా ఫ్యామిలీ నేను చెక్ చేసుకుందామని అనుకుంటున్నాను. వాళ్ళు కాపులు చేసే పద్ధతిలో లేదండి. ఏమన్నా అడిగితే మేము ఆస్తులు ఇచ్చేసేయండి, మీ ఉన్న ఇల్లు మాకు రాండి అది ఇది అంటున్నారండి. ప్రాబ్లం సాల్వ్ యాక్చువల్గా మీకు అడ్వకేట్ ఇచ్చిన దాన్ని బట్టి ఎట్లా ఉందంటే మీరు కొంత భయపడుతూ ఉండుంటారు. అందువల్ల ఒకవేళ మహిళలను ఎప్పుడైనా కానీ ఇట్లాంటి విషయాల్లో వాళ్ళు దూరంగా ఉన్నంతకాలం ఉంటారు. ఎందుకంటే డైవర్స్ తీసుకున్న ఉమెన్కి కొంత రెస్పెక్ట్ ఉండదు అనే ఉద్దేశంతో సొసైటీలో ఒక మ్యారేజ్ అయిపోయింది, ఏదో ఎడ్యుకేషన్ పరంగా ఇక్కడ ఉందండి, కెరియర్లో సెటిల్ అవ్వడానికి ఇక్కడ ఉంది అన్నట్టుగా చెప్పుకోవడం కోసం అని చెప్పి వాళ్ళు ఇంతవరకు డైవర్స్ పిటిషన్స్ కానీ మిగతా కేసులు కానీ ఫైల్ చేయలేదు. మీరు ఈ రోజు కాకపోతే రేపటి రోజన్నా వాళ్ళని కదపడం అంటూ జరిగిన తర్వాత, అంటే డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసినా లేకపోతే తన భార్యని కాపురానికి రమ్మని చెప్పి కంజుగల్ రైట్స్ పిటిషన్ ఫైల్ చేసినప్పటికీ కూడా మీరు లీగల్గా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అది ఎప్పుడో ఫ్యూచర్లో ఎప్పుడు వాళ్ళు వచ్చినప్పుడే మనం ఆలోచిద్దాం అనుకుంటే ఇయర్స్ గడిచిపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఫస్ట్గా తన కాపురానికి రమ్మని చెప్పి ఒక లీగల్ నోటీస్ పంపించండి. ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కాబట్టి అమ్మాయి రాదు, మీకు ఇన్ని ఇయర్స్ నుంచి దూరంగా ఉంటుంది కాబట్టి మీకు డైవర్స్ రావడం కూడా ఈజీ. సో మీకు డైవర్స్ ఒకటి రావడం ప్రాబ్లం కాదు, డైవర్స్ ఎట్లాగో ఆఫ్టర్ 2 years కంప్లీట్ అవుతుంది కాబట్టి మీరు ఇద్దరు విడిగా ఉండి డైవర్స్ ఈజీగానే వస్తాయి. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో తను 498 ఫైల్ చేయడం కానీ డీవీసీ చేయడం కానీ ఇవన్నీ కామన్గా ఫైల్ చేసేవే. సో 2 years నుంచి ఇట్లా దూరంగా ఉంటుంది, 498 హెరాస్మెంట్ లేదు అనే దాని మీద మీరు కొంత అడ్వకేట్ సజెషన్తో ఈ ప్రాబ్లం ఫేస్ చేయడం బెటర్. ఎప్పటికైనా ఈ ప్రాబ్లం ఎట్లాగో ఫేస్ చేయాలి. నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా స్టేషన్ బెయిల్ ఇస్తారండి. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది. ఆ జడ్జిమెంట్ కాపీ మీరు ఆ పోలీస్ స్టేషన్లో చూపిస్తే కనుక ఆ సీనియర్ సిటిజన్ని అరెస్ట్ చేయడం అనేది కుదరదు. ఎందుకంటే వాళ్ళతో పాటు అమ్మాయి ఎక్కువ కాలం కాపురం చేయాలి. నెక్స్ట్ మెడిసిన్స్ వాడనివ్వరు అనేది అబద్ధం అండి. ఖచ్చితంగా వీళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ ఉంటే కనుక ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో కూడా ఆ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయిస్తారు. సో మీరు ఎప్పుడో ఫ్యూచర్లో ప్రాబ్లం ఫేస్ చేసే కంటే ఇప్పుడు ఆల్రెడీ డిలే అయ్యింది, డెసిషన్స్ తీసుకోండి. ఫస్ట్ ఒక నోటీస్ పంపించండి తనకి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో నమస్తే, మీ పేరు చెప్పండి. ఓకే అండి, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? అడ్వకేట్ రమీకుమారి గారు ఉన్నారు. హలో మేడం చెప్పండి. అది హలో చెప్పండి, వినిపిస్తుంది. మీ ప్రాబ్లం క్లియర్ గా చెప్పండి. అది మాది మా అమ్మగారికి అండి
మేము 5 అన్నయ్యలునండి 4 అక్కలు అండి మేము. అది మా అమ్మగారికి ఏమో ఎక్కడున్నారు పొలం ఉందండి, అదేమో మా అమ్మ పోయారండి మధ్యన. అది మా అన్నయ్యనేమో మాకు ఇవ్వటానికి సంశయించినారండి, ఇవ్వటానికి లేదు మీకు అంటున్నారు. మా అమ్మ పేరు ఉందండి అది పేరు కూడా. ఓకే, అది ఏం చేస్తే బాగుంటుందండి? సో యాక్చువల్గా హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం మీ అమ్మగారికి స్వార్థ్యతానికి సంబంధించింది, ఎవరికి రాయకుండా చనిపోయారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఆల్రెడీ మ్యారేజ్ ఎప్పుడైందండి? మీకు ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి? నాకు పెళ్ళి అయితే చాలా అయిందండి. ఓకే, యాక్చువల్గా మీకు 1967 తర్వాత మ్యారేజ్లు అయి ఉంటే కనుక ప్రాపర్టీలో స్త్రీకి ఆస్తిలో షేర్ ఉంటుంది. ఇక్కడ వచ్చి స్త్రీధనం ఏదైతే ఉందో ఖచ్చితంగా స్త్రీలకే చెందాలని ఒక రూల్ కూడా ఉందండి సబ్సెక్షన్కి సంబంధించి. సో మీరు కేసు ఫైట్ చేయాలి అనుకుంటే ఫైట్ చేయొచ్చు, లేదు అన్నయ్యలతోటి ప్రాబ్లం ఎందుకు అనుకుంటే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకోవడం బెటరు. యాక్చువల్గా తల్లిదండ్రులకి సంబంధించిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొడుకులకే వస్తాయి అనేది మన సాంప్రదాయం ప్రకారం నడుస్తున్న వ్యవహారం. రూల్ ప్రకారం అయితే మీరు ఫైట్ చేయడానికి మీ అమ్మగారి పేరు మీద ఉంది కాబట్టి మీరు ఫైట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఒక నోటీస్ పంపించండి, మాకు కూడా వాటా ఉంది అని చెప్పి. ఆటోమేటిక్గా మీ బ్రదర్స్ ఎంతో కొంత మీకు ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ ప్రాపర్టీస్ ఇష్యూస్కి సంబంధించినవి కోర్టులో ఎక్కువగా ఫైట్ చేయడం వల్ల సంవత్సరాల తరబడి టైం వేస్ట్ తప్పించి మానవతా సంబంధాలు పోతూ ఉంటాయి. సో ఫస్ట్ ఒక నోటీస్ అయితే పంపించండి, మ్యాక్సిమం మీకు సెటిల్ అయిపోవడానికి ఛాన్స్ ఉంది. లేదు మాకు ఖచ్చితంగా షేరే కావాలంటే మీరు కోర్టులో కూడా కేసు ఫైల్ చేసుకోవడానికి మీకు హక్కు ఉంది. ఓకే, వీల్నామా రాసేటప్పుడు ఎవరికి రాయాలి, ఎవరి సమక్షంలో రాయాల్సి ఉంటుంది? సో యాక్చువల్గా వీల్నామా అనేది ఫలానా వాళ్ళ సమక్షంలో రాయాలని ఏమి లేదండి, వాళ్ళు ఓన్గా కూడా రాసుకోవచ్చు. కంపల్సరీ వ్రాతపూర్వకంగా ఉండాలి వీల్నామా అనేది. నెక్స్ట్ అంటే బై హ్యాండ్ అనే కాదు, టైపింగ్ చేసిందన్నా కంప్యూటరైజ్డ్ చేసిందన్నప్పటికీ కూడా వీల్నామా అనేది వ్రాతపూర్వకంగా ఉంటే రేపటి రోజున డిస్ప్యూట్స్ ఉండదు. మళ్ళీ వీల్నామాలో ఎవరికి రాస్తున్నారు, ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే స్థిరాస్తులు రాస్తున్నారా, చరాస్తులు రాస్తున్నారా, కొంతమంది ట్రీస్ ఇవి కూడా రాస్తూ ఉంటారు. కొన్ని కండిషన్స్ పెడతారు, ఒకవేళ నేను చనిపోయిన తర్వాత ఈ ప్రాపర్టీ తీసుకునే వాళ్ళు ఒకవేళ మైనర్ అయితే కనుక ఆఫ్టర్ మేజర్ అయినాకే ప్రాపర్టీ చెందుతుంది, అప్పటిదాకా ఎగ్జిక్యూటర్ చేతిలో ఉండాలి లేదా దాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉండాలి, అంతే తప్పడే పూర్తి రైట్స్ వాళ్ళ మీదకి రావు. నెక్స్ట్ మ్యారేజ్ అయిన తర్వాతే అంటే ఎవరైతే కొడుకున్నాడో కూతురున్నారో పలానా వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంటేనే ఈ ఆస్తిని ఇవ్వండి, లేదంటే అప్పటి వరకు అతను అట్లా దాన్ని అనుభవిస్తూనే ఉండాలి ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో అట్లా అని, లేదా ఆ వ్యక్తికి మనవడో పుట్టిన తర్వాత నా పేరు పెడితేనే, ఇట్లా దాంట్లో కండిషన్స్ ఉంటాయి. వాటిని ఓకే చేసిన తర్వాతే ఆ ఎగ్జిక్యూటర్ ఎవరైతే ఉంటారో, లేదా ఎగ్జిక్యూటర్ లేకపోయినప్పటికీ కూడా ప్రాపర్టీకి సంబంధించి లిటిగేషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఆ కండిషన్స్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ వీల్నామా రాసింది ఎవరైతే ఉన్నారో నేనే రాశాను అనే దాని మీద లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ పెట్టాల్సి ఉంటుంది, బొటన్ వేలు, లెఫ్ట్ బొటన్ వేలు. యాక్చువల్గా తెలియక కొంతమంది రైట్ బొటన్ వేలు కూడా యూస్ చేయడం ఉంటుంది. ఒకవేళ సిగ్నేచర్ పెట్టగలిగే వ్యక్తి అయితే కనుక సంతకం పెట్టినప్పటికీ సరిపోతుంది. ఇది ఎవరి ముందు రాయడం, ఎవరి ముందన్నా అవసరం లేదు, వాళ్ళు ఓన్గా అయినా రాయొచ్చు. ఆ రాసింది నేనే రాశాను, ఆ సంతకం నేనే పెట్టాను అనేది ఇద్దరు సాక్షుల ముందు ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఆ సాక్షులకు వాళ్ళకి కనీసం తర్వాత అన్నా చెప్పాలి, నేను ఒక వీల్నామా రాశాను, ఆ వీల్నామా మా పలానా బీరువాలో పెట్టుకు ఎక్కడో దాచుకున్నాను, నేనే రాశాను పలానా వ్యక్తులకి అనేది, లేదా చెప్పకపోయినా వీల్నామా రాశాను ఆ సంతకం నేనే పెట్టాను అనేది ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఆ వీల్నామా రాసిన సాక్షులు కంపల్సరీ ఇద్దరు ఉండాలి, వాళ్ళ సిగ్నేచర్స్ కూడా కావాలి. ఎందుకంటే ఆ సిగ్నేచర్స్ పెట్టే ఆ సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వీళ్ళ ఏజ్ కంటే తక్కువ ఏజ్ వాళ్ళు అయి ఉండాలి. ఎందుకంటే వీల్నామా రాసిన వాళ్ళు త్వరగా ఎప్పటికైనా చనిపోతారు, వాళ్ళకంటే తక్కువ ఏజ్ వాళ్ళైతే ఇంకొంత ఎక్కువ కాలం బతకగలుగుతారు. ఆ కేసుకి సంబంధించి ఏదైనా లిటిగేషన్ వస్తే వీల్నామాకి సంబంధించి వీళ్ళు ఏదైనా ఎవిడెన్స్గా చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ సాక్షుల సంతకం కూడా అక్కడ కంపల్సరీ. మనకొచ్చి పాశ్చాత్య దేశాల్లో ఎట్లా ఉంటుందంటే వాళ్ళు సిడీస్ లేదా వీడియో రికార్డింగ్ కూడా వీల్నామా ఉంది, మనకి ఇంకా ఇక్కడ దాన్ని ఎక్స్క్యూజ్ చేయట్లేదు, కంపల్సరీ రిటర్న్గా ఉన్న వాటిని ఎక్స్క్యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ వీల్నామా అనేది సొంత వారసుల కన్నా రాసుకోవచ్చు, అందులో ఎవరో ఒకరికన్నా రాసుకోవచ్చు, బయట పోయే వాళ్ళకన్నా రాసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. సో లేదా వీళ్ళకి ఎవరైనా సహాయం చేశారు అనిపిస్తే వాళ్ళకన్నా రాసుకోవచ్చు. ఇందాక మనం అనుకున్నట్లుగా వాళ్ళకి నచ్చిన ప్లేస్ పలానా వాళ్ళ దగ్గర నుంచి స్వచ్ఛంద సంస్థలకు రాయడం కానీ, అనాథాశ్రమాలకు రాయడం కానీ, ఇట్లా ఏదైనా వాళ్ళకి ఇష్టం ఉన్న వ్యక్తులకి రాసుకోవడానికి బరువు బాధ్యతలు. నా తర్వాత వీళ్ళందరికీ ఇట్లా అంటే రేపటి రోజున కూతుర్లు పెళ్ళిళ్ళు చేయకపోవచ్చు కొంతమంది కొడుకులు ఆస్తి తీసేసుకొని, సో వీళ్ళ పెళ్ళిళ్ళు అయినాక ఈ ప్రాపర్టీ తీసుకోవాలి అంటూ వీల్నామా రాయడం అనేది జరుగుతూ ఉంటుంది.
ఓకే మ్యామ్. అయితే ఇప్పటి వరకు మనం హిందూ యాక్ట్ ప్రకారం చెప్తున్నారు కదా, మరి ముస్లిమ్స్కి సేమ్ వర్తిస్తుందా? వాళ్ళ దగ్గర ఇంకేమైనా ఇది ఇలా డిఫరెంట్గా అనిపిస్తుంది? ఖచ్చితంగా డిఫరెంట్ అండి. హిందూ సక్సెషన్ యాక్ట్ ముస్లిం లాకి ఎప్పుడు కూడా ఇంప్లిమెంట్ కాదు. సో ఇక్కడ వచ్చేసరికి ముస్లిమ్స్ విల్లు రాయాలి అంటే కనుక అది ఖచ్చితంగా రాతపూర్వకంగానే ఉండాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో 1/3 మాత్రమే వాళ్ళు బయట వ్యక్తులకి రాయడానికి ఛాన్స్ ఉంది. ఇందాక మనం అనుకున్నాం మన స్వార్థిత్వం ఎవరైనా హిందువులు పూర్తిగా ఎవరికైనా రాసేయచ్చు, కానీ ముస్లిమ్స్లో అట్లాగా రాయడానికి లేదు. 1/3 ప్రాపర్టీ బయట వాళ్ళకి రాయొచ్చు. రిమైనింగ్ 2/3 ఏదైతే ఉంటుందో అది వారసులకు వెళ్తుంది. ఈ వీళ్ళు రాయను అన్నప్పటికీ కూడా పూర్తిగా బయట వాళ్ళకి రాసినా అది ఉపయోగం ఉండదు. 2/3 అనేది లీగల్ హెయిర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ లీగల్ హెయిర్స్కి ఇవ్వాలి అంటే ఎవరో ఒక కొడుకే ఇవ్వాలి, ఒక కూతురికే ఇవ్వాలి, ఇద్దరికే ఇవ్వాలి, మిగతా వాళ్ళకి ఇవ్వకూడదు అనుకుంటే కనుక ఖచ్చితంగా మిగతా వాళ్ళ పర్మిషన్ ఉండాలి. వాళ్ళు అంటే కొంతమంది బాగా సెటిల్ అయిపోయి 2 పిల్లలే సెటిల్ అవ్వలేదు, ఓకే ఈ ప్రాపర్టీ వీళ్ళిద్దరికీ ఇచ్చేద్దాము అనుకుంటే కనుక మిగతా కొడుకులు కూతుర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాక్సెప్టెన్సీ ఉండాలి. సో ఆ యాక్సెప్టెన్సీ లేనప్పుడు వీళ్ళకి ఒక్కరికి రాయడానికి లేదు. ఎవరికి పూర్తిగా 2/3 షేర్ అయితే ఉంటుందో అదంతా రాయడం జరుగుతుంది. అంటే ఒక భార్యకి రాయాలన్నా ఎవరు. నెక్స్ట్ వీళ్ళకి ఏంటంటే వాళ్ళ దహన సంస్కారాలకు అయ్యే ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉంటుందో అది తీసేయగా రిమైనింగ్ ప్రాపర్టీనే రాయాల్సి ఉంటుంది. అంటే 1 lakh ఉంచుకోవాలా, 2 lakhs ఉంచుకోవాలా, ఆ ప్రాపర్టీకి సంబంధించి 10,000 వాళ్ళ రేంజ్ని బట్టి ఇంత పోను రిమైనింగ్ 90,000, రిమైనింగ్ 90 lakhs దాన్ని షేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మహిళలు కానీ వీళ్ళకి వచ్చి మళ్ళీ ముస్లిమ్స్లో 2 తెగలు ఉంటాయి, షియాసు సున్నీస్ అని. వీళ్ళలో కూడా విల్లు రాసే పద్ధతి కొంత డిఫరెంట్గానే ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళకి కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది లేదు, ఖచ్చితంగా రాయాలి అని లేదు. ఒక్కోసారి ఉత్తరాల్లో కూడా రాస్తూ ఉంటారు, అది కూడా వీల్నామాని. అందుకే హిందూ వీల్నామాకి ముస్లిం వీల్నామాకి చాలా తేడా ఉండడంతో రుజువు చేయడం కూడా కష్టం. మాట ద్వారా ఒక్కోసారి గ్రూప్గా ఏదైనా వాళ్ళ ఫంక్షన్స్ కానీ ఫెస్టివల్స్ కానీ జరుగుతున్నప్పుడు కూడా చెప్పేయచ్చు వీల్నామా, నేను నా పలానా ఊళ్ళో ఉన్న ఆస్తి వేరే వాళ్ళకి ఇస్తున్నానని, ఇంకో చోట ఉన్న ఆస్తి ఇంకో వాళ్ళకి ఇస్తున్నానని చెప్పినా అది వీల్నామా కిందే అది వ్యాలిడిటీ వస్తుంది. సో హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం వచ్చిన వీల్నామా ఏదైతే ఉందో అది ముస్లిమ్స్కి చెందదండి. మరి అలాగే ఇందాక అన్నట్లుగా గిఫ్ట్ డీడ్కి వీల్నామాకి ఏంటి డిఫరెన్స్? ఖచ్చితంగా అసలు పూర్తి 2 కూడా వేరే వేరే టాపిక్స్. యాక్చువల్గా చాలా మందికి తెలియదు, అంటే గిఫ్ట్ డీడ్గా రాసేసినా సరిపోతుంది కదా అని. గిఫ్ట్ డీడ్ అంటే ఏదైతే తన ప్రాపర్టీ ఉందో తన బతుకుండగానే అవతల వ్యక్తికి తన ఇష్టం ఎవరికైతే గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ కూడా జరిగిపోతుంది. వాళ్ళు ఆ రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకునే వాళ్ళు కూడా యాక్సెప్టెన్సీ చూపించినప్పుడు ఖచ్చితంగా ప్రాపర్టీ వీళ్ళు బతుకుండగానే ట్రాన్స్ఫర్ జరిగిపోతుంది. ఇందులో కూడా కొన్ని కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కండిషన్స్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ గిఫ్ట్ డీడ్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయాలి. వీళ్ళు మన ఇష్టపూర్వకంగా కావాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. గిఫ్ట్ డీడ్ మాత్రం కంపల్సరీ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. సో రిమైనింగ్ ఈ చాలామంది ప్రాపర్టీస్ కొనేటప్పుడు మిస్యూజ్ చేస్తూ ఉంటారు, మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అట్లా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ట్యాక్స్ కానీ రిజిస్ట్రేషన్ ఫీజు కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రిలేటివ్స్ మధ్య లేదా అక్కా చెల్లెల మధ్య కొంటున్నప్పుడు కానీ నమ్మకస్తుల మీద కొంటున్నప్పుడు ఓకే గిఫ్ట్ డీడ్ చేయించేసుకుంటే రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గుతుంది, గిఫ్ట్ డీడ్ ప్రకారం 2% 3% ఉంటుంది. సో అట్లా మనకి ఈజీ కదా అని వెళ్ళి గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ ఉంటారు. దానివల్ల తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే గిఫ్ట్ డీడ్ ఎప్పుడైనా కానీ రివోక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ కూడా నేను చెప్పిన కండిషన్ ప్రకారం వాళ్ళ బిహేవియర్ బాగాలేదు కాబట్టి నేను దాన్ని మార్చేసుకుంటున్నాను అనే ఛాన్స్ ఉంటుంది. ఇక వీల్నామా విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా రివోక్ చేసుకున్నప్పటికీ కూడా రాసుకునేది మళ్ళీ ఇంకో వీల్నామా రాసుకోవచ్చు. ఫస్ట్ ఒక వీల్నామా రాశారు, ఓ 10 years తర్వాత మళ్ళీ వాళ్ళు బతుకుండగానే వీల్నామా మార్చుకుందామనే ఆలోచన వస్తే కనుక ఖచ్చితంగా దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ మార్చుకున్న వీల్నామాలో 2వ వీల్నామాలో చెప్పాలి ముందు వీల్నామా ఏదైతే ఉందో దాన్ని మార్పిడి చేస్తూ ఈ వీల్నామా లాస్ట్ వీల్నామా కింద నేను యాక్సెప్ట్ చేస్తూ ఈ కండిషన్స్ ఈ రకంగా ప్రాపర్టీ షేర్ చేస్తున్నాను అని చెప్పి వీల్నామాలో ఒప్పుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు ఆ ఫస్ట్ వీల్నామా ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా రివోక్ అయిపోతుంది. ఓకే, మరి వీల్నామా రాసేటప్పుడు కొంతమంది వేరే వాళ్ళని దత్తత తీసుకోవడం ఇలా జరుగుతుంది కదా, దత్తత తీసుకున్న వాళ్ళు కావచ్చు, లేదంటే పెళ్లి చేసి అప్పుడు కొంచెం కట్నం ఇచ్చి అలా అమ్మాయిల్ని బయటికి పంపించేస్తారు కదా, తర్వాత మళ్ళీ వాళ్ళకి కూడా వీల్నామా రాస్తే వాళ్ళకి చెల్లుతుందండి. అదే నేను అనేది వీల్నామా అనేది వాళ్ళ స్వార్జిత ఎవరి ప్రాపర్టీస్ పడితే వాళ్ళవి, లేకపోతే భార్య భర్తలు ఇద్దరు ఈక్వల్గా వచ్చినవి కానీ యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ ద్వారా వచ్చినవి కానీ ఇటువంటి వాటి రాయడానికి ఉండదు. స్త్రీకి స్త్రీధనంగా వచ్చిన ప్రాపర్టీ ఏదన్నా, తన కష్టపడి సంపాదించుకున్న ప్రాపర్టీ ఏదన్నా ఉన్నా, లేదా తన ఓన్ ప్రాపర్టీస్ జెంట్స్ కూడా ఓన్ ప్రాపర్టీస్ ఏదైతే ఉంటాయో స్వార్జితాలు వాటికి సంబంధించి ఎవరికైనా రాయొచ్చు. దత్తత తీసుకున్న వ్యక్తికైనా రాయొచ్చు, మీరు అన్నట్లుగా ఇందాక ఇంకో గర్ల్ కైనా రాయొచ్చు, ఎవరికైనా రాయడానికి వాళ్ళకి ఆ హక్కు ఉంటుంది.
ఓకే. అయితే మేము కొంతమంది విషయాల్లో ఏంటంటే ఇప్పుడు బతికుండగానే వాళ్ళ పేరు మీద కొన్ని ఇన్సూరెన్స్లు కానీ ఇలాంటివి నడుస్తూ ఉంటాయి కదా, నామినీస్గా ఒకరిని పెట్టుకుని ఉంటారు. అయితే వీలునామాలో మాత్రం దానిది వీళ్ళకి చెందాలని ఇంకొక వ్యక్తికి ఏమన్నా రాస్తే అక్కడ ఏమన్నా కొంచెం డిస్టర్బెన్సెస్ ఏమన్నా జరుగుతాయా? వీలునామాలో రాసిన దాని ప్రకారమే వ్యాలిడిటీ వస్తుంది. యాక్చువల్గా మనకు ప్రాపర్టీస్ ఇప్పుడు ఖచ్చితంగా రూల్ ప్రకారం అయితే ప్రాపర్టీ వారసులకి, కొడుకులకి, కూతుర్లకి చెందుతుంది. వీలునామా ప్రకారం అయితే వీలునామాలో ఎవరికైతే రాస్తారో వాళ్ళకే చెందుతుంది. మీరు అన్న వీటికి ఇన్సూరెన్స్కి సంబంధించి కానీ, కొన్ని బ్యాంకు పెట్టుబడులకి సంబంధించి కానీ, కొన్ని చోట్ల డీడీలు వీటికి సంబంధించి కొంత డాక్యుమెంటేషన్స్ అనేది బ్యాంకుకి సంబంధించి బ్యాంకుల్లో ఉంటాయి. వీటికి సంబంధించి వీళ్ళు విల్లులో కొంతమందికి వేరే పేర్లు రాసుకుంటూ ఉంటారు. ఆ వ్యక్తికి ఎవరికైతే రాశారో అదే ఫైనల్. సో అక్కడ నామినీగా పెట్టినప్పటికీ కూడా తన మనసు మార్చుకుంది. ఆ నామినీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి బెనిఫిట్గా లేరు, లేదా వీళ్ళని బాగా చూడకపోవడం కానీ, వాళ్ళ మీద నమ్మకం లేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో వీలునామాలో రాసిన వ్యక్తులకి ఎవరికైతే ఉందో ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఖచ్చితంగా వీలునామాని ఫాలో అయ్యే ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి. అయితే ఫైనల్గా ఇప్పుడు చెప్పిందే అంటే ముస్లిమ్స్ కూడా వర్తిస్తుందా? వీటికి సంబంధించి కూడా యాక్చువల్గా అసలు ముస్లిమ్స్కి ఇన్ని రూల్స్ ఉండవండి. ఇందాక మనం అనుకున్నట్లుగా 1/3 బయట వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ 2/3 ఏదైతే ఉందో ఆ 2/3కి సంబంధించిన దానికి సంబంధించి వీళ్ళకి వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే రాయాల్సి ఉంటుంది. ఇక ఆ 1/3 గురించి మనం మాట్లాడుతున్నాం కదా, అందులో ఈ ఇన్సూరెన్స్కి సంబంధించినవి వస్తే ఆ అమౌంట్ కరెక్ట్గా సరిపోతుంది అనుకుంటే కనుక బయట వాళ్ళకి రాయడానికి ఉంటుంది. ఓకే అండి. ఓకే, రమ్యకుమారి గారు ఇప్పటివరకు మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మరి ఈ వీలునామా అనేది ఎలా రాయాలి, ఎవరెవరికి రాయొచ్చు, అలాగే గిఫ్ట్ డీల్ గురించి ముస్లిం లా ఎలా చెప్తోంది, ఈ డీటెయిల్స్ అన్ని మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూసారు కదా, ఇది వాళ్ళ హెల్ప్ లైన్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.